నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సంప్రదాయ పంటలైన చిరుధాన్యాలకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం కొత్త పాత తరం నోళ్లలో నానుతున్నాయి. రసాయన మందులతో జీవం కోల్పోయిన నేలల్లో వాణిజ్య సంప్రదాయేతర పంటల స్థానంలో మళ్ళీ చిరుధాన్యాలు సాగవుతున్నాయి. ప్రజల్లో పెరిగిన ఆరోగ్య చైతన్యం, చిరుధాన్యాల ఉపయోగాలపై ఏర్పడిన అవగాహన కారణంగా వీటికి డిమాండ్ పెరిగింది. రాను రాను ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిరుధాన్యపు పంటలు పండించిన రైతులే సొంతంగా శుద్ధి చేసి విక్రయిస్తే చక్కని ఆదాయం ఆర్జించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం ఈ ప్రత్యేక కథనంలో. చిరుధాన్యాల ఉప ఉత్పత్తులకు 200% మార్కెటింగ్ పెరిగింది. 2020 నాటికి 136,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ అంచనా. మెట్ట ప్రాంతాలతో పాటు కోస్తా, మాగాణి రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు. మిగతా పంటలకు మాదిరిగా వీటికి ఎక్కడా ప్రత్యేక ప్రాసెసింగ్ యంత్రాలు లేకపోవడం వల్ల చిరుధాన్య పంటలు పండించే రైతులే సొంతంగా శుద్ధి చేసి విక్రయిస్తే చాలు చక్కని ఉపాధిని పొందవచ్చు. చిరుధాన్యాలకు భారతదేశం పుట్టినిల్లు. హరిత విప్లవం తర్వాత వీటి సాగు చాలా వరకు తగ్గిపోయినా ఇప్పటికీ ప్రపంచంలో చిరుధాన్యాల సాగు, వినియోగంలో మనమే ప్రథమం. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగలు, సామల గురించి తెలియని తెలుగు రైతులుండరు. ఒకప్పుడు ప్రతి రైతు ఎంతో కొంత విస్తీర్ణంలో తప్పనిసరిగా చిరుధాన్యాలను సాగు చేసేవారు. మెట్ట ప్రాంతాలకైతే ఇవి జీవనాధార పంటలు. 2 గట్టి వానల దన్నుతో పండే ఈ పంటలు ఏ నేలలో అయినా, ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతాయి. విత్తనం మినహా ఎరువులు, రసాయన మందులు, విద్యుత్ అవసరమే లేదు. అందుకే వీటిని సాగు చేయటానికి రైతులకు పెద్దగా భారం అనిపించదు. పైగా తృణధాన్యాలకు కరువు పంటలని పేరు. అతి తక్కువ వర్షపాతం, క్షామ పరిస్థితుల్లోనూ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడి కనీస దిగుబడిని ఇస్తాయి. ప్రస్తుత భూతాప వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట ప్రాంతంలో సాగు చేయతగిన చిరుధాన్యాలు మినహా మరే ప్రత్యామ్నాయాలు కనిపించటం లేదు. అంతేకాదు, చిరుధాన్య పంటలు ఆరోగ్య నిలయాలు, సంపూర్ణ సమతుల పోషకాలు అందించే పోషక నిధులు. చిరుధాన్యాల్లో లభించని మాంసకృతులు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలంటూ లేవు. ఇనుము, కాల్షియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ లాంటి సూక్ష్మ పోషకాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. తృణధాన్యాలు గ్లూటెన్ రహితంతో పాటు సూక్ష్మ పోషకాలన్నీ ఉండటం వల్ల పిండి పదార్థాలు మెల్లగా జీర్ణమవుతాయి. ఫలితంగా మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తాయి. సాగు, ఆరోగ్య గుణాలు వంటి ఏ అంశం తీసుకున్నా వరి, గోధుమల కంటే చిరుధాన్యాలే మేలు అయినా వీటి సాగు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. గిరిజన, కొండ ప్రాంతాలు మినహా మార్కెట్ ఉనికిలో లేకుండా పోయాయి. 1960 నుంచి 2017 మధ్యకాలంలో వీటి సాగు విస్తీర్ణం 60% తగ్గిపోయింది. దిగుబడి సమస్య, మద్దతు ధర కష్టాలతో రైతులు సాగుకు దూరమయ్యారు. ప్రాసెసింగ్, సులభంగా పంటలు చేసుకునే వీలు లేక గత 3 దశాబ్దాలుగా ప్రజలు వీటిని ఆహారంగా తీసుకోవటం మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో కరువు కాటకాలు నిత్యకృత్యమవటం, వాణిజ్య ఆహార పంటలు నష్టదాయకంగా మారటం, రసాయనాలతో పండించిన పంటల ఆహారంతో ప్రజలకు రోగాల బెడద తీవ్రమవటం వంటి కారణాలు రైతులను చిరుధాన్యాల సాగు దిశగా నడిపిస్తున్నాయి. విజయనగరం, నంద్యాల, పాలెం, మధిరలోని పరిశోధనా సంస్థలు విత్తనాలు సరఫరా చేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం చిరుధాన్యాల ఉప ఉత్పత్తులకు 200% మార్కెటింగ్ పెరిగింది.
2020 నాటికి 1,36,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశాలున్నాయని ఐఐఎంఆర్ అంచనా వేస్తోంది. ప్రజల్లో పెరిగిన ఆరోగ్య చైతన్యం, చిరుధాన్యాల ఉపయోగంపై ఏర్పడిన అవగాహన కారణంగా మున్ముందు కూడా వీటికి బాగా డిమాండ్ కొనసాగే అవకాశం ఉంది. మెట్ట రైతులతో పాటు మాగాణి రైతులు సాగు చేసి, ప్రాసెస్ చేసి ఉత్పత్తులను విక్రయించగలిగితే మంచి ఉపాధిని పొందొచ్చు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ తృణధాన్యాల సాగు, ఉత్పత్తి, వినియోగ వికాసానికి కృషి చేస్తోంది. దేశంలోని చిరుధాన్య పరిశోధన సంస్థలకు దిశానిర్దేశం చేస్తూ నూతన వంగడాలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. గతంలో జొన్న పరిశోధన సంచాలనాలయంగా ఉన్న ఈ కేంద్రం 2014లో చిరుధాన్య పరిశోధన సంస్థగా అవతరించింది. నాటి నుంచి వైవిధ్య కార్యక్రమాలు, వ్యూహాలతో తృణధాన్య పంటల వికాసానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రత్యేకంగా చిరుధాన్య పంటలకు పూర్వ వైభవం వచ్చేలా వివిధ పరిశోధన, శిక్షణ, వ్యాపార, మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రైతుల ఆదాయం పెంచటం కోసం ఔత్సాహిక యువకులు, మహిళలకు శిక్షణనిచ్చి అంకుల కేంద్రాల స్థాపన ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తోంది. పాత పంటల సాగు పెంచటానికి కీలకమైన విత్తన సంరక్షణతో పాటు నాణ్యమైన విత్తనాలు వృద్ధి చేయటమే లక్ష్యంగా పనిచేస్తోంది. చిరుధాన్యాల ప్రోత్సాహం కోసం కేంద్రం ప్రారంభించిన మిల్లెట్ మిషన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ పథకం కింద వచ్చే 5 ఏళ్లలో 1,500 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం 16 లక్షల మిలియన్ హెక్టార్ల సాగును 24 లక్షల మిలియన్ హెక్టార్లకు, అలాగే ప్రస్తుత 17 మిలియన్ టన్నుల దిగుబడిని 32 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశం చేసుకుంది. ఇందులో భాగంగా చిరుధాన్యాల ఆహార వినియోగం పెంచటంపై ప్రత్యేక దృష్టి పెట్టి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. భారతీయ ప్రాచీన పంటలకు పూర్వ వైభవం వచ్చింది. రైతులు మర్చిపోయినా, జనాదరణ కోల్పోయిన తృణధాన్యాలకు మళ్లీ ఈ స్థాయిలో గిరాకీ రావటం శుభపరిణామమే. గత 2-3 ఏళ్లుగా చిరుధాన్య పంటల ఆహార వినియోగం పెరుగుతూ వస్తోంది. వీటిని సాగు చేసిన రైతులకు మంచి ధర, ప్రజలకు సమతుల పోషకాలు అందించటమే లక్ష్యంగా ఐఐఎంఆర్ పనిచేస్తోంది. ప్రత్యేకంగా చిరుధాన్యాలతో రాబడి, ఉపాధి, వ్యాపారం అనే అంశాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఐఐఎంఆర్ హైదరాబాద్ ప్రాంగణంలో న్యూట్రిషబ్ను ప్రారంభించింది. ఔత్సాహిక యువతీ యువకులకు ఉప ఉత్పత్తుల తయారీ, విలువ జోడింపు, ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యాపార నైపుణ్యాలపై సదస్సులతో పాటు అంకుల సంస్థలకు సేవలు అందిస్తోంది. వ్యాపార ఉప ఉత్పత్తుల నాణ్యతకు సంబంధించి ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ అనుమతులు పొందటం, అవసరమైన యంత్రాలు సమకూర్చుకోవటంలో సాయం చేస్తోంది. సొంతంగా మార్కెటింగ్ చేయగలిగే శక్తి, యంత్రాల ఖరీదు 3 నుంచి 5 లక్షల పెట్టుబడి పెట్టగలిగిన వాళ్లెవ్వరైనా చిరుధాన్యాల శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందొచ్చు. ఈ యంత్రాలకు అదనంగా 1-2 పరికరాలు జోడించడం ద్వారా రవ్వ, పిండి తదితర ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. మున్ముందు యంత్రాలను రాయితీపై అందించే యోచన చేస్తోంది. పాతకాలంలో చిరుధాన్యాలను విసిరి, దంచి, పొట్టు తీయటం చాలా కష్టంగా ఉండేది. రైతు కుటుంబాలు సైతం వీటిని మర్చిపోవటానికి ఇది కూడా ఓ కారణమే. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు. సులభంగా శుద్ధి చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. మిక్సీలోనూ ప్రాసెస్ చేసే పద్ధతి కనిపెట్టారు. చిరుధాన్యాల్లోని రాళ్లు, మట్టి, పుల్లలు తొలగించి పొట్టు తీయటం కోసం డిస్టోనర్, గ్రేడింగ్, ఆస్పిరేటర్, డ్రిహల్లర్ యంత్రాలు అవసరమవుతాయి. వీటి సైజుని బట్టి జల్లెడలు మార్చుకోవచ్చు. గంటకు 100 నుంచి 150 కిలోలు ప్రాసెస్ చేసే యంత్రాల ఖరీదు ఆయా కంపెనీలను బట్టి 5 లక్షల రూపాయల వరకు ఉంది.
వీటితో పాటు పల్వరైజర్ పెట్టుకుంటే ఇతర ధాన్యాలను ప్రాసెస్ చేయడంతో పాటు రవ్వ, పిండి ఆడించుకోవచ్చు. అయితే గ్రామాల్లో కరెంట్ సమస్య లేకుండా సింగిల్ ఫేజ్ తో నడిచే యంత్రాల ఎంపిక చేసుకోవటం ఉత్తమం. కొర్రలు, సామలు వంటి వాటిని మరపట్టిస్తే గతంలో 60-70% ఉత్పత్తి వచ్చేది. ప్రస్తుతం 90% గింజలనిచ్చే యంత్రాలను సరఫరా చేసే 5-6 కంపెనీల్ని IIMR గుర్తించింది. కాగా ఈ యంత్రాలు సరఫరా చేసే కంపెనీలు తమిళనాడు, ఉత్తర భారతంలోనే ఉన్నాయి. ధాన్యం మిల్లుల తరహాలో చిరుధాన్య శుద్ధి యంత్రాలు అన్ని చోట్ల అందుబాటులోకి వస్తే ప్రాసెసింగ్ కష్టాలు తొలగిపోతాయని IIMR భావిస్తోంది. వచ్చే 2 ఏళ్లలో గ్రామస్థాయి క్లస్టర్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా శుద్ధి యంత్రాలను ఉచితంగా అందించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రాసెస్ యంత్రాలు పెట్టుకునే స్థలం ఉండి 5-6 లక్షల పెట్టుబడి పెట్టగలిగిన ఆర్థిక స్తోమత ఉన్నవారు చిరుధాన్యాల శుద్ధితో స్వయం ఉపాధి పొందొచ్చు. చిరుధాన్యాల సాగు, విలువ జోడింపు, రకరకాల ఆహారోత్పత్తుల తయారీలో తెలుగు రాష్ట్రాల్లోని గృహ విజ్ఞాన కళాశాలలు, KVKలు శిక్షణ ఇస్తున్నాయి. రబీ, వరి కోతలు ఏప్రిల్ నుంచి జరుపుతారు. చాలా మంది హార్వెస్టర్లతో ఇష్టారాజ్యంగా పంటను కోస్తూ ఉంటారు. కానీ పంట కోత సమయంలో పలు జాగ్రత్తలు తప్పనిసరి. తద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉంది. మరి వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం పదండి. పంట సాగులోనే కాదు, ఆ పంట చేతికొచ్చే సమయంలో కూడా రైతులు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రబీ వరి సాగు చేసిన రైతులు ప్రస్తుతం వరి కోత పనుల్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట కోత సమయంలో కొన్ని మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంది. తద్వారా మంచి దిగుబడిని పొందొచ్చు, నష్టాన్ని నివారించొచ్చు. వరి పంట కోతకు వారం నుంచి 10 రోజుల ముందు నీటి తడిని ఆపివేయాలి. సరైన సమయంలో సరైన పద్ధతిలో పంట కోత చేపట్టకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కంకిలోని 90% గింజలు పక్వానికొచ్చాకే పంట కోతకొచ్చినట్లు నిర్ధారించుకుని ఆ తరువాతే పంట కోత చేపట్టాలి. ఒకవేళ పంటను ముందు కోస్తే కంకిలోని అన్ని గింజలు పూర్తిగా నిండక దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మరీ ఆలస్యంగా కోతలు జరిపితే చేను పడిపోయి గింజ ఎక్కువగా రాలి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సాధారణ పద్ధతిలో పంట కోసాక కోసిన పన్నలను 2 నుంచి 3 రోజుల వరకు పొలంలోనే ఆరబెట్టాలి. తర్వాత ఎండిన పన్నలను చెక్క బల్లలపై లేదా రాళ్లపై కొట్టి నూర్పిడి చేయాలి. పంటను పైపైన కాకుండా బాగా కిందకు కోసినట్లయితే రబీ పంటలో మొగి పురుగు ఉధృతిని కొంతవరకు అరికట్టొచ్చు. నూర్పిడి కోసం ట్రాక్టర్లు, ఎడ్లను వాడకూడదు. వాడితే గింజ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. పంట కోత సమయంలో గింజలో 18 నుంచి 20% తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక గింజలు తేమ శాతం తగ్గే వరకు 3 నుంచి 4 రోజుల పాటు తక్కువ తీవ్రత ఉన్న ఎండలో ధాన్యాన్ని ఎండబెట్టాలి. ధాన్యంలో తగినంత తేమ శాతం వచ్చాక గాలిమర సహాయంతో 2 సార్లు శుభ్రపరిచి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. వరిని విత్తన పంటగా సాగు చేసేటప్పుడు కూడా కోత సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే విత్తనం కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వరిని ఎక్కువగా యంత్రాలతో నూరుస్తున్నారు. విత్తనోత్పత్తి క్షేత్రాన్ని వరి కోత యంత్రంతో కోసేటప్పుడు ముందుగా యంత్రాన్ని బాగా శుభ్రపరచుకోవాలి. దీనికోసం యంత్రాన్ని 1-2 సార్లు ఖాళీగా నడిపించి అదేవిధంగా యంత్ర భాగాలను విడదీసి అందులో చిక్కుకున్న పాత వరిగింజల్ని తీసేయాలి. విత్తనోత్పత్తి క్షేత్రం చుట్టూ యంత్రంతో 2-3 వరుసలను కోసి నేరుగా కుప్ప వేసుకోవాలి.
దీన్ని విత్తనంగా వాడకూడదు. తర్వాత కోసిన పంటను విత్తనంగా సేకరించాలి. ఈ విత్తనాన్ని 13% తేమ వచ్చే వరకు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఆరబెట్టాలి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆరబెడితే విత్తనంలో మొలక శాతం తొందరగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. గాలిమరల సహాయంతో శుభ్రపరిచి కొత్త గోనె సంచుల్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఎక్కువ తేమ శాతంతో విత్తనాన్ని నిల్వ చేస్తే విత్తనానికి బూజొచ్చే అవకాశం ఉంది. విత్తనాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయాల్సిన పరిస్థితి వస్తే విత్తనాన్ని నింపిన సంచులను బాగా గాలి వెలుతురు సోకే చల్లటి పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా వరి కోత సమయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటలకు రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందని రైతులకు వారంలోగా పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతగా శాసనసభ ఎన్నికలకు ముందే దాదాపు 44 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించారు. మరో 7 లక్షల మందికి పంపిణీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో నిలిచిపోయింది. ఆ రైతులకు దాదాపు 800 కోట్లను పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి 31తోనే యాసంగి కాలం ముగిసినా సాయం అందని వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో 5 ఎకరాల లోపు ఉన్న 14,41,000 మంది రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బు జమైంది. ఇక రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులను 47 లక్షల మందిని గుర్తించగా వీరిలో 26 లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హత సాధించారు. తెలంగాణలో ఇప్పటి వరకు వీరికి 288 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. ఇవే ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.